హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మధుకృష్ణ. చాలా మంది క్రెడిట్ కార్డ్స్ అయితే వాడుతుంటారు. కొత్తగా కూడా చాలా మంది అప్లై చేస్తుంటారు. కానీ కొన్ని డౌట్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ అనేది ఎలా వాడాలి? దాని బిల్ జనరేట్ డేట్ ఎలా తెలుసుకోవాలి? దాన్ని ఎలా పే చేయాలి? ఎక్స్ట్రా చార్జెస్ ఏమైనా ఉంటాయని చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది. నేను కూడా క్రెడిట్ కార్డ్ వాడుతున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. మీలో ఎవరికైనా అసలు క్రెడిట్ కార్డ్ లేకపోతే యాన్యువల్ ఫీ కానీ జాయినింగ్ ఫీ కానీ లేని కార్డ్ ఏదైనా వస్తే కనుక తీసుకోండి. ముందుగా క్రెడిట్ కార్డ్ వాడడం వల్ల మీకు ఉండే ఉపయోగాలు ఏంటంటే మీ క్రెడిట్ స్కోర్ అనేది పెరుగుతుంది, తొందరగా పెరిగే అవకాశం ఉంటుంది క్రెడిట్ కార్డ్ వాడటం వల్ల. మీరు క్రెడిట్ కార్డ్‌లో వాడిన అమౌంట్ ఏదైతే ఉందో బిల్ జనరేట్ అయిన డేట్ నుంచి 15 రోజులు టైం అయితే ఇస్తారు. 15 రోజుల లోపు అంటే 15 రోజులు టైం ఇస్తారు కాబట్టి మీరు 14వ రోజునే కట్టేసేయాలి. ఒక రోజు ముందుగా బిల్ పే చేస్తే మీకు క్రెడిట్ స్కోర్ అనేది పెరుగుతది. క్రెడిట్ కార్డ్ వాడిన తర్వాత బిల్ అయితే కట్టడం లేట్ చేయొద్దు. అలా చేయడం వల్ల కూడా మనకి క్రెడిట్ స్కోర్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత ఇబ్బంది అయితే పడాలి. క్రెడిట్ కార్డ్‌లో ఉన్న ఇబ్బంది నాకు తెలిసి ఇదొక్కటే. మీరు వాడిన తర్వాత ఖచ్చితంగా టయానికైతే ఒక రోజు ముందైనా సరే కట్టేసేయాలి. లేట్ చేయకూడదు క్రెడిట్ కార్డ్ బిల్ అనేది. ఆ ఒక్కటి మీరు ఫాలో అవుతే చాలు. మీరు క్రెడిట్ కార్డ్ బిల్ కట్టలేకపోతే క్రెడిట్ కార్డ్‌లో ఉన్న అమౌంట్ అయితే వాడొద్దు. క్రెడిట్ కార్డ్ తీసుకోండి, అవసరమైతే వాడండి, లేకపోతే పక్కకు పెట్టేసేయండి. ఎందుకంటే యాన్యువల్ ఫీ, జాయినింగ్ ఫీ లేదు కాబట్టి మీకు క్రెడిట్ కార్డ్ వాడినా వాడకపోయినా మీకు ఇబ్బంది అయితే ఉండదు. వాడితే మాత్రం టయానికైతే కట్టేసేయండి. క్రెడిట్ కార్డ్ బిల్ టయానికి కట్టడం వల్ల మీకు క్రెడిట్ స్కోర్ అయితే పెరుగుతుంది. దానివల్ల ఇంకా క్రెడిట్ కార్డ్స్ వస్తాయి. ఇంకా మీకు లోన్స్ కూడా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కూడా వస్తాయి. మన దగ్గర అవసరానికి డబ్బులు లేకపోయినా క్రెడిట్ కార్డ్ వాడుకొని మనం డబ్బులు తీసుకోవచ్చు. ఆ క్రెడిట్ కార్డ్ కూడా వాడుకొని మన అవసరాలు తీర్చుకోవచ్చు. ఆ క్రెడిట్ కార్డ్ వాడటం వల్ల మీకు రివార్డ్ పాయింట్స్ కూడా వస్తాయి. రివార్డ్ పాయింట్స్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా వాడితే రివార్డ్ పాయింట్స్ అనేవి అంతగా రావు. కానీ మీరు వాడే ప్రతి రూ. 100కి కూడా మీకు క్రెడిట్ కార్డ్ ద్వారా వాడితే రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి. మీరు క్రెడిట్ కార్డ్ వాడితే కొన్ని రివార్డ్ పాయింట్స్ వస్తాయి. రివార్డ్ పాయింట్స్ క్లెయిమ్ చేసుకోవాలన్నా కూడా కార్డ్స్‌లో కొన్ని రకాలైతే ఉంటాయి. కొన్ని కార్డ్స్‌కి రివార్డ్ పాయింట్స్ ఎన్ని రివార్డ్ పాయింట్స్ వచ్చినా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏ చార్జెస్ అనేవి ఉండవు. కొన్ని క్రెడిట్ కార్డ్స్‌కి రివార్డ్ పాయింట్స్ క్లెయిమ్ చేయాలంటే 99 ప్లస్ జీఎస్టీ యాడ్ అవుతుంది. 99 ప్లస్ జీఎస్టీ ఈ చార్జెస్ కన్నా మీరు క్లెయిమ్ చేసుకునే రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. లేకపోతే రివార్డ్ పాయింట్స్ అనేవి తక్కువ ఉంటే మీరు 99 ప్లస్ జీఎస్టీ ఈ అమౌంట్ ఎక్కువైపోతుంది. కాబట్టి అది చూసుకోండి. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్స్‌లోనే ఇంకో చాలా రకాలు ఉండొచ్చు. కాకపోతే ఇందులో 2 విధాలుగా ఉన్నాయి మేము వాడేవి. ఒకటి క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్‌లోనే రూపే వేరియంట్ ఉంటుంది. కొన్ని క్రెడిట్ కార్డ్స్‌కి రూపే వేరియంట్ అంటే మీరు అప్లై చేసుకున్నప్పుడే రూపే వేరియంట్ అనేది వస్తది. కొన్ని క్రెడిట్ కార్డ్స్‌కి అప్లై చేసుకున్న తర్వాత మీ క్రెడిట్ కార్డ్ వచ్చిన తర్వాత దాన్ని రూపే కన్వర్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్‌ని రూపే వేరియంట్ కనెక్ట్ చేసుకుంటే కొన్ని ప్లస్‌లు, మైనస్‌లు కూడా అయితే ఉన్నాయి. అందులో ముందుగా ప్లస్ ఏంటంటే క్యూఆర్‌కి స్కాన్ చేసి అమౌంట్ అయితే పే చేసేయొచ్చు. ఏ ప్రొడక్ట్స్ అయినా తీసుకోవచ్చు. చిన్న కిరాణా షాప్ నుంచి పెద్ద మాల్స్ దాకా ఎక్కడ క్యూఆర్స్ ఉన్నా సరే మీరు స్కాన్ చేసి అమౌంట్ అనేది పే చేయొచ్చు. రూపే వేరియంట్ ఉన్న కార్డ్స్ అయితే. అది క్రెడిట్ కార్డ్ అయితే అన్ని చోట్ల వీలవ్వదు. మీరు ఎక్కడ స్వైపింగ్ మిషన్స్ అయితే ఉన్నాయో అక్కడ మాత్రమే క్రెడిట్ కార్డ్ అనేది ఉపయోగపడుతుంది. రూపే వేరియంట్ అయితే మీరు క్రెడిట్ కార్డ్ కూడా తీసుకునే అవసరం కూడా ఉండదు. స్కాన్ చేసి పే చేయొచ్చు. ప్లస్ అయితే ఇది. మైనస్ ఏంటంటే కొన్ని కార్డ్స్‌కి మీరు రూపే వేరియంట్ కన్వర్ట్ చేసుకున్నందుకు ఎక్స్‌ట్రా చార్జెస్ అయితే ఉంటాయండి. నేను వాడే కార్డ్‌కి 299 ప్లస్ జీఎస్టీ యాడ్ అవుతుంది. మీరు కొత్తగా ఏ క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకున్న చార్జెస్ మాత్రమే చెప్తారు. దానికి జీఎస్టీ 18% అయితే ఉంటుంది. ఆ 18% జీఎస్టీ మీకు చెప్పరు. కొన్ని కార్డ్స్‌కి లిమిట్ ఇస్తారు. 50,000 గాని, 1,00,000 గాని వాడితే ఆ చార్జెస్ అనేది వేఎఫ్ అయిపోతాయి. మీరు చార్జెస్ కట్టనవసరం లేదు. మీకు వీలుని బట్టి ఏ కార్డ్ కావాలో ఆ కార్డ్‌కి అప్లై చేసుకోండి. చాలా వీడియోస్ కింద మీకు లింక్ ఇస్తారు. క్రెడిట్ కార్డ్ వాళ్ళు కూడా మీకు కాల్ చేస్తారు. కాల్ చేసి మీ క్రెడిట్ కార్డ్ కావాలా అని అడుగుతారు. అప్లై చేయమంటే అంతా ప్రాసెస్ చేసిన తర్వాత సారీ అండి మీకు ఎలిజిబిలిటీ లేదని చెప్తారు. దానివల్ల క్రెడిట్ స్కోర్ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంటది. నెక్స్ట్ మనం లింక్ ద్వారా కూడా ట్రై చేసినా అంతా ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేసినా కూడా క్రెడిట్ కార్డ్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఎందుకు ఒక్కొక్కసారి ఇంటికొస్తారు. ఇంటికొచ్చి కేవైసీ కంప్లీట్ చేసుకొని కూడా వెళ్తారు. కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత కూడా మీకు క్రెడిట్ కార్డ్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా వరకు మీకు జాబ్ చేసే వాళ్ళకి అయితేనే వస్తది. క్రెడిట్ కార్డ్ అనేది సెల్ఫ్ ఎంప్లాయీస్‌కి రావడం అనేది చాలా కష్టం. క్రెడిట్ స్కోర్ అనేది ఉన్నా కూడా క్రెడిట్ కార్డ్ రావడం అనేది చాలా కష్టం. వస్తే అంటే యాన్యువల్ ఫీ, జాయినింగ్ ఫీ లేకుండా వస్తే గనుక తీసుకోండి. క్రెడిట్ కార్డ్ ఉండడం వల్ల ఉపయోగమే. మైనస్ అంటే మీరే. మీరు వాడిన అమౌంట్ మీరు ఖచ్చితంగా కట్టాలి. బయట అప్పు తీసుకొని నేను వచ్చి అడిగితే నేను రేపిస్తాను, ఎల్లుండి ఇస్తానంటే నడుతుంది గానీ ఈ క్రెడిట్ కార్డ్‌తో అలా కుదరదు. మీరు కట్టాల్సిన బిల్ లేట్ చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడాలి. చార్జెస్ పడతాయి, వడ్డీ పడుతుంది, క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ ఒక్క తప్పు చేయకుండా ఉంటే క్రెడిట్ కార్డ్‌లో ఇంకా చాలా ఉపయోగాలైతే ఉన్నాయి. మీరు ఎక్కడ షాపింగ్ చేసినా డిస్కౌంట్ వస్తది. 5% గాని, 3% గాని క్యాష్ బ్యాక్ వస్తది. రివార్డ్ పాయింట్స్ వస్తాయి. క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. చాలా ఉపయోగాలు క్రెడిట్ కార్డ్ వాడడం వల్ల అయితే ఉపయోగాలు. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ వాడి మీరు చేయకుండా తప్పులైతే రెండండి. ఒకటి ఏటీఎం నుంచి డబ్బులు తీయకూడదు. ఏటీఎం నుంచి డబ్బులు తీస్తే మాత్రం చార్జెస్ అనేవి వెంటనే పడతాయి. క్రెడిట్ కార్డ్‌తో ఏటీఎం ద్వారా డబ్బులు తీస్తే. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్‌తో గోల్డ్ అనేది తీసుకోకూడదండి. తీసుకున్న ఇబ్బంది అయితే లేదు. గోల్డ్ తీసుకున్నా లేదా ఏటీఎం ద్వారా అమౌంట్ తీసుకున్నా మీకు ఈఎంఐ కన్వర్ట్ చేసుకోలేరు. మీరు వాడిన అమౌంట్ అనేది మిగతా వేరే విధాలుగా ఎలాగ వాడుకున్నా సరే ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవచ్చు. కానీ ఈ 2 విధాలుగా వాడితే మాత్రం ఈఎంఐ కన్వర్ట్ చేయలేరు. మీరు ఎంతైతే వాడారో ఫుల్ అమౌంట్ అనేది పే చేసేయాలి. బిల్లు కట్టాల్సిన డేట్‌కి మీరు
దీనికి ఈఎంఐ ఆప్షన్ అయితే ఉండదు. నెక్స్ట్ పెట్రోల్ బంకుల్లో మీరు పెట్రోల్ కొట్టిస్తారు కదా! దానికి కూడా చార్జెస్ ఉంటాయి. అది ఎలాగంటే కొన్ని కార్డ్స్‌కి 250-5,000 వరకు ఇస్తారు. కొన్ని కార్డ్స్‌కేమో 500-4,000 దాకా ఇస్తారు. మీరు వాడే కార్డ్‌ని బట్టి లిమిట్ అయితే ఉంటుంది. అది ఎలా అంటే మీరు 250-5,000 వరకు అనుకుందాం. 250 లోపు కొట్టిస్తే పెట్రోల్ అనేది చార్జెస్ పడతాయండి. అంటే మీరు ఎంత కొట్టించినా పెట్రోల్ బంక్‌లో చార్జెస్ క్రెడిట్ కార్డ్ వాడి కొట్టిస్తున్నారు కాబట్టి చార్జెస్ అనేవి పడతాయి. అది పెట్రోల్ బంక్ వాళ్ళని బట్టి ఉంటుంది. ఎంత చార్జెస్ పడతాయనేది. మీ క్రెడిట్ కార్డ్ వాళ్ళు మీకు 1% వే ఆఫ్ అయితే చేస్తారు. మీ క్రెడిట్ కార్డ్‌లో 250-5,000 అనుకుందాం. 250 లోపు కొట్టిస్తే చార్జెస్ పడతాయి కదా! ఆ చార్జెస్ అనేది 1% వే ఆఫ్ అయితే అవ్వవు. 250 నుంచి పైకి కొట్టిస్తే చార్జెస్ అనేవి వే ఆఫ్ అవుతాయి. అది 5,000 లోపే. 5,000 దాటితే మళ్ళీ మీకు చార్జెస్ అనేది 1% వే ఆఫ్ అవ్వవు. కొంతమంది ఏం చేస్తారంటే అవసరమై పెట్రోల్ బంక్‌లో క్రెడిట్ కార్డ్ వాడి 10,000 గాని, 15,000 గాని తీసుకుంటారు. 10,000, 15,000 ఇచ్చినందుకు పెట్రోల్ బంక్ ఆల్రెడీ కొంత అమౌంట్ అయితే కట్ చేసుకుంటారు. అది కాకుండా మీకు చార్జెస్ అనేవి పడతాయి. ఇప్పుడు చెప్పాను కదా మీకు 1% వే ఆఫ్ అవుతుందని. మీకిచ్చిన లిమిట్ 5,000 కాబట్టి మీరు ఆల్రెడీ ఎక్కువ వాడారు కాబట్టి చార్జెస్ అయితే ఖచ్చితంగా పడతాయి. ఆ చార్జెస్ అనేవి మీరే కట్టుకోవాలి. అటు మీరు డబ్బులు తీసుకున్నందుకు బంక్‌లో కొంత కట్ చేసుకుంటారు. అది కాకుండా మీరు ఎక్స్‌ట్రా చార్జెస్ అనేవి కట్టాలి. అలా కాకుండా మీ కార్డ్‌కి ఎంత లిమిట్ అయితే ఇచ్చారో, మీరు ఎంత వాడుతున్నారో ఆ లిమిట్ వరకు 2, 3 సార్లు అయితే వాడండి. 10,000 అనుకుందాం. 4,000, 4,000 చొప్పున అయితే వాడితే మీకు చార్జెస్ అనేవి పడవు. మీరు ఏ కార్డ్ అయితే వాడుతున్నారో దానికి సంబంధించిన యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకొని మీరు అందులో రిజిస్టర్ అయితే మీకు అన్ని డీటెయిల్స్ అందులో వస్తాయి. మీ బిల్ జనరేట్ డేట్ ఎప్పుడు, అమౌంట్ ఎప్పుడు కట్టాలి, ఎంత వాడారు, ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, అన్ని డీటెయిల్స్ కూడా మీకు అందులో వస్తాయి యాప్‌లో. యాప్‌లోనే కంట్రోల్స్ కూడా ఉంటాయండి. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఎంత చేయాలి, ఏటీఎం ద్వారా ఎంత విత్‌డ్రాల్ చేయాలి, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇంకా ఇతర ఇందులో మీరు షాపింగ్ చేయాలన్నా సరే అందులో లిమిట్ పెట్టుకోవాలి. షాపింగ్ చేయాలా లేదా అనేది కూడా అందులో మీరు పర్మిషన్స్ అయితే ఇచ్చుకోవాలి. ఎవరైనా దొంగలించినా లేదా కార్డ్ పడిపోయినా మీరు అందులో టెంపరరీగా బ్లాక్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ అయితే అందులో ఉంటాయి. మీరు యాప్ వాడితే మాత్రం అన్ని కంట్రోల్స్ అందులో చేసుకోవచ్చు. మీరు ఏ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారో యాప్ అయితే డౌన్‌లోడ్ చేసుకొని ఆ కంట్రోల్స్ అన్ని అందులో చేసుకోండి. కొన్ని క్రెడిట్ కార్డ్స్‌కి యాప్స్ అయితే సపోర్ట్ ఉండవు. మీరు వాడే క్రెడిట్ కార్డ్‌కి యాప్ సపోర్ట్ ఉంటే పర్వాలేదు. యాప్ సపోర్ట్ లేని క్రెడిట్ కార్డ్ గురించి వివరాలు తెలుసుకోవాలన్నా, టెంపరరీగా బ్లాక్ చేయాలన్నా, ఇతర ఏమైనా వేరే ఏదైనా కంట్రోల్ చేయాలన్నా కూడా మీరు కస్టమర్ కేర్‌కి కాల్ చేసి అడగాలి. కొన్ని క్రెడిట్ కార్డ్స్‌కి కస్టమర్ కేర్ సపోర్ట్ హిందీ అండ్ ఇంగ్లీషే ఉంటది. మీకు లాంగ్వేజ్ హిందీ గాని, ఇంగ్లీష్ వస్తే ఇబ్బంది లేదు. తెలుగు మాత్రమే వస్తే ఇబ్బంది పడాలి. ఎందుకంటే చాలా క్రెడిట్ కార్డ్స్‌కి తెలుగు లాంగ్వేజ్ సపోర్ట్ అయితే లేదు. నేను వాడే క్రెడిట్ కార్డ్ కూడా తెలుగు సపోర్ట్ లేదు. కానీ కస్టమర్ కేర్‌కి కాల్ రిక్వెస్ట్ పెడితే కాల్ బ్యాక్ చేస్తారు. తెలుగు ఎగ్జిక్యూటివ్ అయితే చేస్తారు. 24 అవర్స్ లోపు వస్తది ఫోను. మనకేదైనా ప్రాబ్లమ్ ఉంటే వెంటనే సాల్వ్ అవ్వదు. 24 గంటలు వెయిట్ చేయాలి. అప్పుడైతే కాల్ చేస్తారు. వాళ్ళు కాల్ చేసిన తర్వాత మన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, మన డౌట్స్ ఏమున్నాయి అన్నీ కూడా వాళ్ళని అడగాలి. మళ్ళీ ఏదన్నా అడగడం మర్చిపోయినా మళ్ళీ కాల్ రిక్వెస్ట్ అయితే పెట్టాలి. మళ్ళీ 24 గంటలు టైం అయితే పడుతుంది. తెలుగు లాంగ్వేజ్ సపోర్ట్ ఉందో లేదో కూడా తెలుసుకొని క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోండి. నేనైతే ఒక విషయం చెప్తాను. క్రెడిట్ కార్డ్ తీసుకునే ముందు ఆ క్రెడిట్ కార్డ్ ఎలా క్లోజ్ చేసుకోవాలి అనే ప్రాసెస్ కూడా తెలుసుకున్న తర్వాతే అప్లికేషన్ ప్రాసెస్ చేయమని చెప్తాను. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ వచ్చిన తర్వాత మీకు ఏదైనా ఇబ్బంది అయ్యి ఆ క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడాలి. మీరు వాడే క్రెడిట్ కార్డ్‌కి యాప్ సపోర్ట్ లేకపోతే క్రెడిట్ యాప్‌లో రిజిస్టర్ అవ్వండి. మీకు క్రెడిట్ కార్డ్ వచ్చిన తర్వాత మీ క్రెడిట్ కార్డ్‌కి మొబైల్ నంబర్ ఏదైతే లింక్ అయి ఉందో ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి మీ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. మీరు క్రెడిట్ కార్డ్ బిల్ ఎంత వాడారు, మీరు వాడిన అమౌంట్ ఎప్పుడు పే చేయాలి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు క్రెడిట్ యాప్‌లో చూపిస్తుంది. మీకు వాట్సాప్ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి. క్రెడిట్ యాప్ వాడటం వల్ల కూడా మీకు రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. ఒకవేళ క్రెడిట్ యాప్ ఎవరికైనా కావాలంటే డౌన్‌లోడ్ చేసుకోండి. చేసుకొని నేను చెప్పినట్టుగా రిజిస్టర్ అవుతే మీకు అన్ని మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే అందులో వస్తాయి. మీరు క్రెడిట్ స్కోర్ కూడా చెక్ చేసుకోవచ్చు క్రెడిట్ యాప్‌లో. మీరు ఎప్పుడైనా బిల్లు పే చేయాలంటే మీకు ఆ క్రెడిట్ కార్డ్ సంబంధించిన యాప్ ద్వారానే పే చేయండి. ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారో దాని యాప్ అయితే ఉంటుంది కదా! ఆ యాప్ ద్వారా మీరు బిల్ పే చేస్తే వెంటనే బిల్ అనేది పే అయిపోతుంది. మీరు కట్టిన అమౌంట్ అనేది వెంటనే క్రెడిట్ కార్డ్‌లో మైనస్ అయిపోతుంది. అలా కాకుండా క్రెడిట్ యాప్, ఫోన్‌పే, గూగుల్ పే వేరే థర్డ్ పార్టీ యాప్స్‌తో చేస్తే చేసినా వెంటనే అయిపోతుంది. కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 24 అవర్స్ టైం పడుతుంది. మీరు కట్టిన అమౌంట్ అప్డేట్ అవ్వడానికి లేదా 7 డేస్ టైం పడుతుంది. ఇప్పుడు ఒకసారే జరుగుతది ఇలాగా. చూడండి మీరు ఏ యాప్ ద్వారా పే చేస్తున్నారో అమౌంట్ అనేది. మీరు క్రెడిట్ కార్డ్ వాడటం వల్ల ఉపయోగాలైతే ఉన్నాయి. మైనస్‌లు అయితే ఏమి లేవు. కాకపోతే ఏంటంటే క్రెడిట్ కార్డ్ ఉండటం వల్ల అందులోకి రూపే వేరియంట్ ఉండటం వల్ల ఎక్కువ ఖర్చు అయితే చేస్తాం. ప్రతి చిన్నదానికి మనం స్కాన్ చేసి పే చేస్తుంటాం. కాబట్టి మన వాడకం అయితే పెరిగిపోతుంది. రూపే వేరియంట్ ఉండడం వల్ల ఎక్కువగా వాడేస్తాం. అది చూసుకోండి. నేను ఒకటే చెప్తాను. వస్తువు తీసుకోవాలనుకున్నా లేదంటే మొబైల్ షాపింగ్ చేయాలనుకున్నా షాపింగ్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో అది మీ అకౌంట్‌లో ఉన్న తర్వాతే మీరు క్రెడిట్ కార్డ్ అయితే వాడండి. ఎందుకంటే మళ్ళీ ఆ అమౌంట్ క్రెడిట్ కార్డ్ బిల్ కట్టాలంటే మీకు ఇబ్బంది ఉండదు. మీ అకౌంట్‌లో ఆల్రెడీ అమౌంట్ ఉంది కాబట్టి ఆ అమౌంట్ అనేది మీరు కట్టేస్తారు. లేదంటే మళ్ళీ బిల్ కట్టాల్సిన టైంకి డబ్బుల కోసం ఇబ్బంది పడాలి. ఇటు మన అకౌంట్‌లో ఉన్న అమౌంట్ కూడా ఏదైనా అత్యవసరం అయితే వాడుకోవడానికి ఉంటది. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ ద్వారా అమౌంట్ అనేది తీసుకోలేం కాబట్టి క్రెడిట్ కార్డ్ ద్వారా మనం షాపింగ్ చేసి మన అకౌంట్‌లో ఉన్న డబ్బులు వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకొక విషయం అండి క్రెడిట్ కార్డ్ మనకొచ్చిన లిమిట్‌లో 30% వాడాలంటారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కొత్తగా క్రెడిట్ కార్డ్ తీసుకొని వాడేవాళ్ళు.
మనకి క్రెడిట్ కార్డ్‌లో ఉన్న లిమిట్‌లో 30% వాడాలి. కానీ నేను 30% కాదు 70-75% వరకు వాడతాను. ఉదాహరణకి బిల్ జనరేట్ 5థ్ తారీఖు అవుతుందనుకుందాం. నేనేం చేస్తానంటే బిల్ జనరేట్ అవ్వకముందే అంటే 3వ తారీఖు, 5థ్ తారీఖు బిల్ జనరేట్ అవుతుంది కదా! నేను 3వ తారీఖు ఏం చేస్తానంటే నేను వాడిన 75% ఏదైతే ఉందో దాన్ని 30% లోపు తీసుకొస్తాను. మిగతా అమౌంట్ అనేది కట్టేస్తాను. మిగతా అమౌంట్ కట్టేయడం వల్ల అది 30% లోపు తీసుకొచ్చేస్తాను. నేను బిల్ జనరేట్ అయిన తర్వాత 15 రోజులు టైం ఉంటుంది. 15 రోజుల కన్నా ముందే ఒక రోజు ముందే నేను మిగతా అమౌంట్ కట్టేస్తాను. మొత్తం క్లియర్ చేసేసుకుంటాను. కట్టాల్సిన అమౌంట్ ఎక్కువ ఉంటే దాన్ని ఈఎంఐ కన్వర్ట్ చేసుకుంటాను. మీరు వాడిన అమౌంట్ కూడా ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవాలంటే బిల్ జనరేట్ అవ్వకముందే మీరు కస్టమర్ కేర్‌తో మాట్లాడితే ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవచ్చు. బిల్ జనరేట్ అవ్వకముందే కస్టమర్ కేర్‌తో మాట్లాడాలండి. బిల్ జనరేట్ అయిన తర్వాత కాదు. ముందుగానే మాట్లాడితే దాన్ని ఈఎంఐ కన్వర్ట్ చేస్తారు. ఈఎంఐ కన్వర్ట్ చేసుకున్నా కూడా కొన్ని చార్జెస్ అయితే ఉంటాయండి. నో కాస్ట్ ఈఎంఐలో ఏదైనా వస్తువు తీసుకున్నా లేదంటే మీరు ఈఎంఐ కన్వర్ట్ చేసుకున్న ఈఎంఐ ప్రాసెస్ చేసినందుకు దానికి చార్జెస్ అయితే ఉంటాయి. ప్లస్ జీఎస్టీ కూడా ఉంటది. అది కూడా తెలుసుకోండి. నో కాస్ట్ ఈఎంఐ మనకేమి చార్జెస్ పడట్లేదు అనుకుంటారు. కానీ ఈఎంఐ కన్వర్ట్ చేసుకున్నందుకు చార్జెస్ అయితే పడతాయి. ఒక్కొక్కసారి చార్జెస్ అయితే ఉండవు. చాలా వరకు చార్జెస్ ఉంటాయి. మీరు మీ క్రెడిట్ కార్డ్ డేట్‌ని కూడా మార్చుకోవచ్చండి. మీరు కట్టాల్సిన డేట్ తర్వాత మీకు సాలరీ పడుతుంటే గనక మీరు బిల్ జనరేట్ డేట్ మార్చుకోవచ్చండి. మీరు కస్టమర్ కేర్ కాల్ చేసి మాట్లాడితే వాళ్ళు బిల్ జనరేట్ డేట్ అనేది మీకు ఏ డేట్ అయితే వీలుగా ఉంటుందో ఆ డేట్‌కి మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. చాలా క్రెడిట్ కార్డ్స్‌కి అయితే ఈ అవకాశం ఉంటుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. ఎవరైనా కొత్తగా క్రెడిట్ కార్డ్ తీసుకొని వాడుతుంటే ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.